దామిని కంపెనీ నుండి స్టాక్ కొనుక్కోవడానికి క్లయింట్స్ వస్తారు. ఇక ఆనందంగా దామిని తన స్టాక్ అంతా చూపిస్తూ ఉండగా వాళ్ళు చూసిన ఒక డ్రెస్ చిరిగిపోయి ఉంటుంది. దాంతో వాళ్ళు మండిపడుతూ ఆ డ్రెస్ని దామిని మీదికే విసిరేసి, మీలాంటి వాళ్ళతో డీల్ చేసి మా స్టాండర్డ్స్ని మేము తగ్గించుకోవాలి అనుకోవట్లేదు, మేము దిగజారం అని అంటూ దామినితో డీల్ క్యాన్సిల్ చేసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతారు క్లయింట్స్. అప్పటిదాకా సంతోషంగా ఉన్న దామిని డీల్ క్యాన్సిల్ అవ్వడంతో చాలా షాక్ అయిపోతుంది. బయటికి వెళ్ళిన క్లయింట్స్ అనన్యతో మాట్లాడుతూ ఉంటారు. మీరు చెప్పినట్టే డీల్ క్యాన్సిల్ చేశాం అని అనన్యకి చెప్తూ ఉంటారు. ఇదంతా అనన్య కుట్ర. అనన్యనే కావాలని ఆ క్లయింట్స్తో మాట్లాడి డీల్ క్యాన్సిల్ అయ్యేలా చేస్తుంది. తన ప్లాన్లో సెకండ్ పార్ట్గా సమీరాతో దామినికి ఫోన్ చేపిస్తుంది. మీ డీల్ క్యాన్సిల్ అవ్వడానికి నీ ఈ పరిస్థితికి కారణం ఆ దర్శన్ శరణ్య అన్న ఇన్ఫర్మేషన్ నా దగ్గరుంది దామిని. నీ స్థితికి కారణం ఆ శరణ్య దర్శనేనంట అని సమీర దామినికి చెప్తూ ఉంటుంది. దాంతో కోపంతో ఊగిపోతున్న దామిని ఫోన్ కట్ చేశాక అమ్మా అని గట్టిగా అరుస్తుంది. అందరూ హాల్లోకి చేరతారు. ఏమైంది అని అడగ్గా దామిని విషయమంతా వివరించి దీనంతటికీ కారణం మీరే మీరే అంటూ శరణ్య దర్శన్ వైపు వేలు చూపిస్తూ ఉంటుంది. దాంతో శరణ్య దర్శన్ అయోమయంగా చూస్తూ ఉంటారు. అవును, మా డీల్ క్యాన్సిల్ అవ్వడానికి నా ఈ పరిస్థితికి కారణం మీరే అని దర్శన్ శరణ్యల వైపు చూపిస్తూ ఉంటుంది దామిని. అనన్య కుట్రని ఈసారి ఆనంద శరణ్య దర్శన్ ఎలా బయటపెడతారు, ఎలా బుద్ధి చెప్తారు రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.